మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రము టాక్స్. నేను డిసెంబర్ 22వ తేదీ అంటే 6 రోజులు అవుతుంది ఒక వీడియో చేశానండి. అది టైటిల్ ఏమిటంటే భార్యల అనారోగ్యానికి భర్తలే కారణమా అని. ఆ వీడియో నేను ఒక రిపోర్ట్ ఆధారంగా చేసింది. నా మెదడు నుంచో మేధస్సు నుంచో సృష్టించింది ఊహించింది కాదు. కానీ ఎంత విపరీతమైనటువంటి స్పందన, అనూహ్యమైనటువంటి రెస్పాన్స్ నేను ఊహించలేదు. అంత రెస్పాన్స్ వచ్చిందండి. ఆ రెస్పాన్స్ అంతా చూసిన తర్వాత ఏమనిపించిందంటే మహిళలందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్లాస్, రిలీజియన్, రీజియన్, లాంగ్వేజ్, కులమా, మతమా, ప్రాంతమా, భాష లేదా ఆర్థిక తారతమ్యమా, ఏమీ లేదండి. ఏ తారతమ్యం లేకుండా మహిళలందరూ కూడా అనుభవిస్తున్నటువంటి బాధ ఒకటే. అది తమకు తెలియకుండా లేదా తెలిసి అనుభవిస్తున్నటువంటి ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్. ఎస్, ఇట్ ఈస్ మై హస్బెండ్ ఫర్ ఆల్ మై డిసీజెస్ అని చెప్పి తెలుగులో ఇంగ్లీష్లో వర్షం కామెంట్ల వర్షం కురిసిందండి. యూట్యూబ్ కూడా కామెంట్ సమ్మరీ అని చెప్పేసి ఒకటి ఇచ్చింది. ఇట్లా నాకు చూడండి, ఈ కామెంట్ సమ్మరీ ఒకటి చదివితే మీకు అర్థమైపోతుంది. అది ఏమిటంటే మోస్ట్ కామెంట్స్ resonate deeply with the video's premise, with a significant majority agreeing that husbands are indeed primary contributors to wives' declining health, predominantly due to mental and emotional stress. ఇది మొత్తం కామెంట్స్ యొక్క సారాంశాన్ని యూట్యూబ్ నాకు ఇలా ఇచ్చింది. ఎందుకంటే యూట్యూబర్స్ కొన్ని వందల వేల కామెంట్స్ వచ్చినప్పుడు ఆ కామెంట్స్ అన్నింటినీ కూడా చదవడం అనేటటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటివి మనకి యూట్యూబ్ కూడా ఈ మధ్యన ఇచ్చేస్తుంది అన్నమాట. సో మిత్రులారా, ఇక్కడ ఆ కామెంట్స్ చాలా వరకు నేను, ఎందుకంటే సాధారణంగా ఏ యూట్యూబర్ అయినా ఎవరైనా ఈ వీడియోలు చేస్తే వ్యూస్ ఎన్ని వచ్చినాయి చూసుకుంటారు. సాధారణంగా పొలిటికల్ ఇష్యూస్ మీద మనం చేసామనుకోండి, కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు, కొంతమంది అపోజ్ చేసేవాళ్ళు అయితే చాలా నీచమైన కామెంట్స్ కూడా చేస్తారు. తల్లుల్ని, భార్యల్ని, పిల్లల్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలు పెడతారు. కానీ విచిత్రంగా నేనైతే ఈ వీడియోకి వ్యూస్ ఎన్ని వచ్చినాయో చూడలేదు, కామెంట్స్ ఏమి వచ్చినాయో చూశాను. కామెంట్స్ అలా 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 ఒక రోజుకు మించి రోజు అలా వందల కామెంట్స్ వర్షంలా కురుస్తూనే ఉన్నాయి. అన్ని కామెంట్స్ సారం ఒకటే: మహిళలందరూ కూడా ఒకే దుఃఖంలో ఉన్నారు, అందరి బాధ ఒకటే. ఇదండి ఆ రిపోర్టు. నేను హిందూ పత్రికలో డిసెంబర్ 22న వచ్చినటువంటి రిపోర్టు. ఇది గ్లోబల్ స్టడీ, ముఖ్యంగా సౌత్ ఏషియా మహిళల మీద చేసినటువంటి స్టడీ. వై ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ ఈజ్ యాన్ అండర్ రికగ్నైజ్డ్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్. ఇంటిమేట్ పార్ట్నర్ అంటే తమ జీవిత భాగస్వాముల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి ఎదురయ్యేటటువంటి హింస ఏదైతే ఉందో దాన్ని మన పబ్లిక్ హెల్త్ ఎందుకు పట్టించుకోవడం లేదు అనేటటువంటి దాని మీద వీళ్ళు ఒక పెద్ద స్టడీ చేసి ఆ రిపోర్ట్ని ప్రకటించారన్నమాట. మోస్ట్ ఆఫ్ ద విమెన్, ఎక్కువ మంది 90% మహిళలు ఫేస్ చేసేటటువంటి శారీరక మానసిక అనారోగ్యాలకు కారణం వాళ్ళ ఇంటిమేట్ పార్ట్నర్ యొక్క వైలెన్స్. అది కొన్ని చోట్ల తెలిసి కొన్ని చోట్ల తెలియక సంవత్సరాల తరబడి అలా పేర్కొని, సాధారణంగా డాక్టర్లు ఏం చేస్తారు, మీకు ఒబిసిటీ ఉంది, ఒళ్ళు తగ్గించుకోండి అని మాత్రలు ఇస్తారు. మీకు షుగర్ ఉంది, మీకు బీపీ ఉంది, లేదా మీకు స్ట్రెస్ ప్రాబ్లం ఉంది, ఇట్లాంటి వాటికి ఇస్తారు. కానీ డాక్టర్స్ నెవర్ అడ్రస్ టు దెయిర్ ప్రీవియస్ ఫ్యామిలీ హిస్టరీ. మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు, మీ పిల్లలు ఏం చేస్తారు, మీరు ఎదుర్కొంటున్న బాధలు ఏంటి, ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు. దీన్ని హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో దాన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి డాక్టర్స్ అందరూ కూడా చాలామంది ఒక సెమినార్ కూడా పెట్టి కండక్ట్ చేసి కేరళలో దాన్ని కూడా
ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయము. డాక్టర్స్ కూడా ఆ విషయాన్ని, ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఇది ఇప్పటికే వచ్చింది. డాక్టర్స్ అందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళు ఫ్యామిలీలో ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూస్ని కూడా వాళ్ళు స్టడీ చేస్తారనమాట. అలా స్టడీ చేయాలన్నమాట. సో అలా స్టడీ చేసిన తర్వాత ఎదురైనటువంటి వాళ్ళకి తెలిసినటువంటి భయంకరమైనటువంటి వాస్తవాలు ఏమిటి అంటే 90% మహిళలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్ళే కాదు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా వాళ్ళ గృహహింస నుంచి వచ్చినవే అని. సో దీనికి సంబంధించి నేను వీడియో చేస్తే వందల కామెంట్లు, అన్ని కామెంట్లు సారాంశం ఎస్ మీరు చెప్పింది కరెక్టు. పనిపాట్లు చేసుకునే మహిళ నుంచి డాక్టర్ వృత్తిలోనో, న్యాయవాద వృత్తిలోనో, లేదా టీచర్ వృత్తిలోనో ఎవరెవరు అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నటువంటి బాధ అంతా ఒకటే. అంటే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, మహిళలందరి బాధ ఒకటే అని నాకు అనిపించిందండి. వీళ్ళు ఎదుర్కొంటున్న కష్టం ఒకటే. వాళ్ళు ఓపెన్గా చెప్పారండి, ఎక్కడా ఓపెన్గా చెప్పుకోలేరు. 90% మహిళలు వాళ్ళకి తెలియదు తాము ఎదుర్కొంటున్నటువంటి ఈ రోగాలు, ఈ భయంకరమైనటువంటి మానసిక స్ట్రెస్, దీని అంతటికీ కారణం తాము ఇంట్లో ఎదుర్కొంటున్నటువంటి హింస అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి ఈ వీడియోలో ఇలా చెప్పేటప్పటికి నాకు కన్నీళ్ళు వచ్చాయి. చాలా చోట్ల కన్నీళ్ళు వచ్చాయి. చాలా చోట్ల వాళ్ళు రెమెడీ ఏం చేయాలి ఏమిటి అని కూడా కొంతమంది అడిగారు. సో వీళ్ళందరికీ నేను ఏదైనా సమాధానం చెప్పాలి, నాకు తోచిన సలహా చెప్పాలి. నేను ఒక యూట్యూబర్ని మాత్రమే. మీరు గమనించాల్సింది, నేను ఒక కౌన్సిలర్ని కాదు, లేదా సైకియాట్రిస్ట్ని కాదు, అన్నిటికీ మించి నేను బాబాని, స్వామీజీని కాదు. బాబాలు, స్వామీజీలు అయితే ఇలా విభూది ఆకాశంలోంచి ఇలా సృష్టించి ఇలా వేసి మహిళ నువ్వు వెళ్ళిపోని బాధలు తీరిపోయినాయి అని, లేదా ఒక తాయెత్తు కట్టి, లేదా నువ్వు దాచుకున్నటువంటి డబ్బులు ఆ నగలు అమ్మేసి తీసుకొచ్చి నాకు కానుకలుగా ఇవ్వని ఏదో చెప్తారు. దయచేసి బాబాల దగ్గరికి వెళ్ళకండి, స్వామీజీల దగ్గరికి వెళ్ళకండి. మీ సమస్యకు పరిష్కారం మీ దగ్గరే ఉంది. సో నేను ఈ వీడియో చూసి, ఈ వీడియో నుంచి వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత నేను ఏం చేయగలను అని, బాధ్యత గల యూట్యూబర్గా నేను ఏం చేయగలనని ఆలోచించి కొంచెం స్టడీ చేస్తే నాకు ఒకటి కనిపించిందండి. ఇదే హిందూ పేపర్లో వచ్చింది డిసెంబర్ 21వ తేదీన, సిస్టర్హుడ్ ఇన్ ద సిటీ అని. ఇందులో ఉన్న విషయాలు మీకు చెబితే ఎవరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా తమకు తాము సహాయపడగలరు, తమలాంటి బాధలు పడుతున్నటువంటి వాళ్ళకు కూడా సహాయపడగలరు. ముఖ్యంగా మహిళా లోకానికి చెప్పేటటువంటిది ఒక చిన్నది. ఇదేమిటంటే ఈ స్టడీలో ఒకప్పటిలాగా ఎవరికి వాళ్ళు బాధల్లో కృంగి కృషించి నశించిపోనవసరం లేదు. ఇప్పుడు ఇది డిజిటల్ యుగం నడుస్తుంది, ఇంటర్నెట్ యుగం నడుస్తుంది, అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. కాబట్టి మీ సహాయకుడు మీకు అత్యంత సమీపంలో ఉన్నాడు. సమీపంలో కాదు, మీ చేతిలోనే ఉన్నాడు. జస్ట్ ఆ సహాయకుడి సహాయం తీసుకోవాలి మీరు. ఏమిటి ఆ సహాయకుడు? ఎవరా సహాయకుడు అంటే, ప్రభుత్వ సంస్థలు పక్కన పెట్టండి, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేరు. పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు, చట్టాలు అన్నీ ఉన్నాయి. ప్రభుత్వ ఆర్గనైజేషన్స్, ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటికి ఎక్కడికి వెళ్ళలేరు, రోడ్డు ఎక్కలేరు అన్నమాట, ఏం చేయలేరు. అందుకనే చాలామంది ఇప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళలో కూడా చాలామంది తమలో తామే సతమతం అయిపోతూ బాధపడుతూ ఈ జీవితం ఇంతటితో ఇక అయిపోయిందిలే చాలు అని ఊరుకుంటారు. అలా ఊరుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళే తమ సమస్యను పరిష్కరించుకుంటూ ఇతరుల సమస్య కూడా పరిష్కరించవచ్చు. ఎందుకంటే ఆడదానికి శత్రువు అనే ఒక సామెత సృష్టించారే, ఆ సామెతను సృష్టించింది మగవాళ్ళే, ఆడవాళ్ళు కాదు. ఎందుకంటే ఆడది ఎప్పటికీ శత్రువు కాదండి. నేను మీకు ఈ రిపోర్ట్ మీకు ఉన్న విషయాలు చెప్తాను, చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఆడదానికి శత్రువు కాదు. ప్రతి ఆడది, ప్రతి స్త్రీ ఎదుటి స్త్రీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే సానుభూతితో అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే ఆ కష్టంలో తన కష్టం కూడా ఒక భాగమే. తను కురిపిస్తున్న కన్నీళ్ళకి, తన ఎదుట తన కష్టాన్ని చెప్పుకుంటున్న మహిళ కురిపించిన కన్నీటికి తడి ఒకటే, ఆ వేడి ఒకటే, దాని వెనక ఉన్నటువంటి ఆ బాధ గాథ ఒకటే. అందుకని ప్రతి స్త్రీ మరొక స్త్రీకి సహాయపడుతుంది, సానుభూతితో మరొక స్త్రీని అర్థం చేసుకుంటుంది. ఇది ఇప్పుడు చూడండి,
సోదరభావం సోదరభావం అని అంటమే సోదరభావం కాదు, సోదరీభావం పెరుగుతూ ఉంది దేశంలో. ముఖ్యంగా మన దేశంలో, ఇది విదేశాల్లో ఎప్పటి నుంచో వచ్చింది. సిస్టర్హుడ్ ఇన్ ద సిటీ అంటే నగరాలలో సిస్టర్హుడ్, సోదరీభావం ఏ విధంగా పెరిగింది ఏమిటి అనేటటువంటిది ఇందులో ఇచ్చారు. ఇందులో ప్రధానంగా ఈ రిపోర్ట్లో అంటే ఇది మీకు ఉపయోగపడుతుందని, ఎందుకంటే ఉదాహరణకి ఒక సిటీ, ఒక నగరంలో, కలకత్తా నగరం అనుకుందామండి. సో ఈ నగరంలో ఒక మహిళ ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టింది, నా సిస్టర్ ఈ బాధలు అనుభవిస్తుంది హస్బెండ్తో, తను ఎవరికీ చెప్పుకోలేదు, నాకు చెప్పింది, దీనికి పరిష్కారం ఏమిటని ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టేటప్పటికి తెల్లారేసరికి వేల కామెంట్స్ రూపంలో రెస్పాన్సెస్ వచ్చినాయి అన్నమాట. మేము ఉన్నాము, ఇది ఉంది, ఈ సంస్థ ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అనేటటువంటిది. అంటే అంత అవేర్నెస్ పెరిగింది ఆన్లైన్లో వచ్చేటటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు, హింస వీటిని పక్కన పెట్టండి. ఆన్లైన్లో ఉండేటటువంటి ఉపయోగాలను మాత్రం మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే ఇది ఏం సంస్థ అంటే విమెన్ ఫర్ విమెన్ అని కొట్టండి, మీరు గూగుల్లోకి వెళ్ళి వచ్చేస్తాయి ఆ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి. ఇది 2024లో సుమేధా డే అనే ఆమె స్థాపించిందండి ఈ వాట్సాప్ కమ్యూనిటీని, విమెన్ ఫర్ ఉమెన్ అనేటటువంటి. ఇప్పుడు ఇది ఇండియా మొత్తం ప్రతి సిటీలోనూ కూడా వ్యాపించింది, అన్ని చోట్ల ఉంది. అంటే ఎందుకు చెప్పానంటే మీ చేతిలోనే మీ సహాయకుడు, మీ సహాయకురాలు ఉన్నారు, జస్ట్ వాళ్ళకి ఇలా చూడడమే అని. ఎక్కడికో వెళ్ళవసరం లేదు, తలుపులు తెలుసుకొని వెళ్ళవసరం లేదు, గోడలు బద్దలు కొట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు, కోర్టు తలుపులు తట్టాల్సినటువంటి అవసరం లేదు. మీ సమస్యలకు అన్నిటికీ అన్ని రకాలుగా పరిష్కారం, అన్ని రూపాలలో పరిష్కారం ఉంటుంది. కుటుంబాలని నాశనం చేసుకోవక్కర్లేదు, భర్తతో బాంధవ్యాన్ని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, అన్నీ చక్కదిద్దుకోవచ్చు. అనేక రకాల మార్గాలు వీళ్ళు చెప్తారనమాట. సో ఈ విధమైనటువంటి ఈ విమెన్స్ కలెక్టివ్స్ అనేటటువంటి అంటే మహిళల యొక్క సామూహిక బృందాలు, ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఆర్గనైజేషన్స్గా వచ్చేసినాయండి దేశవ్యాప్తంగా. ఈ రిపోర్ట్లో ఇచ్చింది ఏమిటి అంటే ఉదాహరణకి అనేక వర్క్ ప్లేసెస్లో అనేక రకాల అట్రాసిటీస్, అబ్యూజెస్, హింస, వైలెన్స్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదాహరణకి సినిమా రంగంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎదుర్కొంటేటటువంటి హింస దారుణమైనటువంటి హింస, మామూలు హింస కాదు. వాళ్ళు తమను తాము సమర్పించుకుంటే తప్ప అవకాశాలు ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. కేరళలో ఒకటి తయారైందండి, ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అని, WCC అనేటటువంటి సంస్థ. అది 2017లో ఒక యాక్టరు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసినటువంటి ఘటన. అతనికేమో కోర్టులో బెయిల్ ఇచ్చేసి ఆయన్ని హాయిగా వదిలేస్తే బయట అందరూ చప్పట్లు కొట్టి స్వాగత సత్కారాలతో ఆహ్వానించేసరికి ఈ విమెన్ అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి స్పందనతో బయటకు వచ్చారు. వాళ్ళు ఆ గ్రూప్ని ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్ ఏర్పడడం వల్ల కేరళలో సినిమాలో జరుగుతున్నటువంటి స్త్రీల పట్ల అవమానాలు ఏమిటి, అబ్యూజెస్ ఏమిటి, వైలెన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా చాలా కథలుగా బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక హేమా కమిటీ అనేటటువంటి ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఆ కమిటీకి అనేక మంది వందల మంది అక్కడ పనిచేస్తున్నటువంటి సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు తమ పేర్లు చెప్పకుండా ఎన్నెన్ని విషయాలు, భయంకరమైన విషయాలు చెప్పారు. సో ఒకడు బయటికి వస్తే రావచ్చు తన ఇన్ఫ్లుయెన్స్ని వదులుకొని, కానీ ఆ ఘటన ద్వారా, అతను చేసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి ఘటన ద్వారా ఒక సంస్థ ఏర్పడింది, ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనేటటువంటి సంస్థ ఏర్పడింది. ఆ సంస్థ అందరి కళ్ళు తెరిపించింది. కేరళలో కమిటీ వచ్చింది, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో చాలా భయానకమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఆ దెబ్బకి హిందీ ఫీల్డ్లో కూడా సంచలనం మొదలయ్యి హిందీ ఫీల్డ్లో బాలీవుడ్లో యాక్టర్ తనుశ్రీ దత్తా అనే ఆమె బయటకు వచ్చి, ఇదిగో నేను ఈ హింసని అనుభవించానని ఆమె చెప్పడంతో దెబ్బకి ఇండియా మొత్తం మీటూ అనేటటువంటి ఉద్యమం వచ్చింది. ఎవరో ఒకళ్ళిద్దరు తప్పించుకోవచ్చు, కానీ ఈ విమెన్ గ్రూప్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతూ వచ్చాయన్నమాట. ఒక ఇన్సిడెంట్తో ఎక్కడ వాళ్ళు తలదించుకోలేదు,
పరాజయం పాలయ్యాము, వద్దులే ఈసారి ఓడిపోయాం కోర్టులో అని కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ఇంకా అవేర్నెస్ పెరిగిందనమాట. ఎలాంటి గ్రూపులు, ఎలాంటి సంస్థలు వచ్చాయంటే ఈ మహిళల్లో ఇండివిడ్యువాలిటీ పెంచేటటువంటి ఒక ఆమె ఊర్వశి పటోల్ అనే ఆమె ది బైకర్ని అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేసిందండి. భలే ఉన్నాయి ఇవన్నీ కూడా. మహిళల ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలతో. బైకర్ని అంటే 2 వీలర్స్, ఎవరికి వాళ్ళు 2 వీలర్స్ కొనుక్కొని ఆ 2 వీలర్ మీద తిరగడమే, అదే ఉద్యమం. ఆమె ఈ ఊర్వశి పాటోల్ అనే ఆమె ఏం చెప్పిందంటే, ఏమిటి ఈ ఉద్యమం వల్ల మీరు సాధించేది అంటే ఆమె చెప్పింది ఏమిటి అంటే, ఒక ఇంజిన్ మోటార్ సైకిల్ని కంట్రోల్ చేస్తుంది. ఆ ఇంజిన్ని ఒక మహిళ కంట్రోల్ చేసి ఆ మోటార్ సైకిల్ని లేదా కార్ని 4 వీలర్ 2 వీలర్ తను నడపడం అంటే మహిళ ఓహో నేను కంట్రోల్ చేయగలను అనేటటువంటి తన మీద తనకి ఒక గొప్ప నమ్మకం, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది దీనివల్ల. అంటే మహిళలు మాత్రమే కాదు, పురుషులు మాత్రమే కాదు, మహిళలు పురుషులు చేసేటటువంటి ప్రతి పనిని చేయడం ద్వారా వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం నెలకొంటుందని ఈ బైకర్ని అనే, బైక్ అంటే మనకు తెలుసు కదా 2 వీలర్, బైకర్ని అనేటటువంటి ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. ఇది 11 సిటీస్కి వ్యాపించిందండి ఈ గ్రూపు. ది బైకర్ని అని కొట్టండి మీకు వచ్చేస్తుంది. 11 సిటీస్లో ఈ గ్రూప్స్ ఉన్నాయి. 2500 మంది ఈ గ్రూప్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకొకటి ఐశ్వర్య సుబ్రహ్మణ్యం అనే ఆమె ఒక పాపులర్ ఆన్లైన్ ఉద్యమం స్టార్ట్ చేసింది. ఎట్ అదర్ వార్య అని, ఎట్ అదర్ వార్య అని కొడితే మీకు ఆన్లైన్లో వస్తుంది. ఇదేమిటి అంటే కేవలం పురుషులు మాత్రమే లోన్లీనెస్ అనేటటువంటిది, మేల్ లోన్లీనెస్ ఎపిడమిక్ అనేటటువంటిది ఎక్కువ పురుషులకు సంబంధించి మాత్రమే ఉంటాం కాదు, మహిళలే ఎక్కువ లోన్లీనెస్ అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు సంసారంలో ఉంటారు, పిల్లలు ఉంటారు, భర్త ఉంటారు, అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి లోన్లీనెస్ వేరు. దాన్ని అడ్రస్ చేయడం కోసం ఈ ఐశ్వర్య సుబ్రహ్మణ్యం అనే ఆమె ఈ గ్రూప్ని స్టార్ట్ చేసిందండి, ఎట్ అదర్ వార్య అని. ఇది ఇప్పుడు అన్ని సిటీస్లో ఆన్లైన్లో మీకు ఆ గ్రూప్లోకి వెళితే ఎవరి సమస్యలు వాళ్ళు అక్కడ షేర్ చేసుకుంటారు. ఆ సమస్యలకు తగినటువంటి సమాధానాలు, సూచనలు, సలహాలు ఉంటాయి. ఇష్టమైతే స్వీకరించవచ్చు, ఇష్టం లేకపోతే తీసేయవచ్చు. అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, పోలీసుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, లాయర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అనేక రకాలుగా మీ బాధల్ని, మీ కష్టాలని షేర్ చేసుకుంటారు, మీ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకుంటారు. అక్కడి నుంచి మీకు రకరకాల రెమెడీస్ వస్తూ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిందేదో మీరు, అంటే మీ సంసారాలని డిస్టర్బ్ చేసుకోకుండానే మిమ్మల్ని మీరు స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం, ఉపయోగపెట్టడం కోసం మహిళల కోసం స్టార్ట్ చేసినటువంటి ఉద్యమాలు ఇవన్నీ కూడా. బైకర్ని కానీ, ఇదో ఇప్పుడు ఈ ఉద్యమం కానీ, ఇంకోటి సిస్టర్స్ ఇన్ స్వెట్ అని బెంగళూరులో స్టార్ట్ చేశారండి 2017లో. అంటే స్పోర్ట్స్ కమ్యూనిటీని, అంటే ఒక్కొక్క రంగంలో ఉండేటటువంటి వాళ్ళు ఆయా రంగంలో ఆన్లైన్లో ఈ వాట్సాప్ గ్రూపులు, ఆర్గనైజేషన్స్ వచ్చేసినాయి. ఇది స్పోర్ట్స్లో ఎంతోమంది ముందుకు వెళదామని కోరుకుండి కూడా వెళ్ళలేక అనేక ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, పేరెంట్స్తోనో, భర్తతోనో, పిల్లలతోనో ఒత్తిడితో ఏమి చేయలేకపోవచ్చు. వాళ్ళకి సహాయపడడం కోసం వచ్చినటువంటి ఈ గ్రూప్ ఇది కూడా చాలా సిటీస్లో ఇప్పటికీ వచ్చేసిందనమాట. అంటే మహిళల ఫిట్నెస్ని అడ్రస్ చేస్తుంది ఈ గ్రూపు. నువ్వు స్పోర్ట్స్లోనే కాదు, స్పోర్ట్స్లో మళ్ళీ రీజాయిన్ అవుతారా లేదా అనేటటువంటిది కాదు, నీ ఫిట్నెస్ను నువ్వు ఎట్లా కాపాడుకోవాలి, నీ ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, నీ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ని ఎట్లా కాపాడుకోవడం అనేటటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేస్తుంది దీని పేరేమిటి, సిస్టర్స్ ఇన్ స్వెట్, SIS అని కొడితే ఇది వచ్చేస్తుంది అనమాట. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి నెట్వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా, జర్నలిస్టులు, ఆ రంగంలో ఎదుర్కొంటున్నటువంటి జర్నలిస్టులు మహిళలండి. ఎక్కడైనా, ఇంట్లోనే కాదు, వర్క్ ప్లేస్లో, సినిమా రంగమా, మీడియా రంగమా, లేకపోతే ఇళ్లలో పనిపాట్లు చేసుకునేటటువంటి వంట చేసే మనిషా, లేకపోతే ఇల్లు ఊడ్చే మనిషా, ఆ మనిషా ఏదైనా టీచర్గా పనిచేస్తుందా, లేకపోతే సాఫ్ట్వేర్లో చేస్తుందా అని కాదు, అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ అవేర్నెస్ పెంచడానికి అన్ని రంగాల్లోనూ కూడా ఈ విధమైనటువంటి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి గ్రూపులు. అలాగే ఇంకొకటి ఉందండి,
బ్రేక్ ఫ్రీ స్టోరీస్, డివర్స్డ్ విమెన్ గ్రూప్, ఇది ఒకటి ఉంది. ఆల్రెడీ డివర్స్ అయిపోయినటువంటి ఉమెన్ గ్రూప్ వాళ్ళు ఎదుర్కొనేటటువంటి మానసిక శారీరక సమస్యలు ఏవైతే ఉన్నాయో, లీగల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడం కోసం ఇలాగ డిఫరెంట్ రంగాల్లో వచ్చేసినాయండి ఆన్లైన్లో గ్రూపులు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకపోయినా సరే మీరు ఆన్లైన్లోనే మీకు పరిష్కారం ఉంది. మీకు ఒక చిన్నది అంటే ఎంతవరకు మహిళలు తమ సాటి మహిళల్ని కాపాడడం కోసం ఎంతవరకు వెళ్ళారంటే 2016లో ఢిల్లీలో ఒక ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం పేరు ఏమిటయ్యా అంటే విమెన్ వాక్ ఎట్ మిడ్ నైట్ అని. విమెన్ వాక్ ఎట్ మిడ్ నైట్. ఏమి ఉద్యమం అంటే వాళ్ళు ఏమి కర్రలు పుచ్చుకోరు, కత్తులు పట్టుకోరు, తుపాకులు పట్టుకోరు, ఎవరి మీద దండయాత్రలు చేయరు. ఒక గ్రూపుగా మహిళలు అర్ధరాత్రి నడుస్తారు అంతే. ఏమిటి మీరు అర్ధరాత్రి నడవడం వల్ల మీరు సాధించేది ఏమిటని చాలామంది వాళ్ళని అడిగారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే మేము సాధించేది ఇదే, అర్ధరాత్రి అయినా సరే మహిళ నిర్భయంగా నడవగలదు, మాకు భయం లేదు, మాకు దీని ద్వారా మనోస్థైర్యం, ఆత్మవిశ్వాసం మరింత మెరుగవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు 2016లో మల్లికా తనేజా అనే ఆమె స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడు చాలా చోట్ల మనం 2024లో కలకత్తాలో ఒక మెడికో రేప్ జరిగినప్పుడు అక్కడ కొన్ని లక్షల మంది అర్ధరాత్రి వాక్ చేశారు కలకత్తా వీధుల్లో. ఇట్లాంటివి మహిళలు తమ అవేర్నెస్ పెంచుకోవడం కోసం తమను తాము కాపాడుకుంటూనే తమలాంటి బాధితులైన ఇతర మహిళల్ని కాపాడుకోవడం కోసం ఈ ఆన్లైన్లో అనేక రకాల గ్రూప్స్ ఉన్నాయండి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. వాటితో టైఅప్ అవ్వడమో లేదా వాటిని అప్పుడప్పుడు చూడడం ద్వారా తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది ఏమిటి అనేది. అంటే ఇక్కడ నేను గమనించింది, నాకు కామెంట్స్ పెట్టినటువంటి వాళ్ళలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి నేను చేసే వినతి ఏమిటయ్యా అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు, కానీ అసహాయులైనటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీ సలహా, మీ సహాయం చాలా అవసరం ఉంటుంది. ఇదిగో ఈ అనేక రకాల ఆర్గనైజేషన్స్ ద్వారా లేదా మీ ద్వారా వాళ్ళకి సహాయపడండి. అందరూ కూడా తప్పనిసరిగా అందరికీ సహాయపడండి. సిస్టర్హుడ్ ఇన్ ద సిటీ అనేటటువంటిది, సిస్టర్హుడ్ ఇన్ ద కంట్రీ, మొత్తం దేశవ్యాప్తంగా ఈ సిస్టర్హుడ్ వ్యాప్తి చెందాలి. ఎంత చక్కటి బొమ్మ వేశారో చూడండి. ఇక్కడ మహిళలు ఒకరి చేయి ఒకరు పట్టుకొని, మిత్రులారా ఈ మొత్తం ఓవరాల్గా మనం ఈ తెలుసుకున్నటువంటి అంటే లైఫ్లో ఇంటిమేట్ పార్ట్నర్ ద్వారా ఎదురయ్యేటటువంటి వైలెన్స్ ద్వారా తమకు జబ్బులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, అది సరే. సో వీటిని నయం చేసుకుంటూనే మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకుండా తాము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడడం కోసం, తాను నిలబడడం, ఇతరులను నిలబెట్టడం కోసం ఒక మహిళ మరికొందరు మహిళలకు కూడా ఉపయోగపడాలి. అప్పుడు సిస్టర్హుడ్ అనేటటువంటిది జాజ్వల్యమానంగా వెలుగొందుతుంది. లేకపోతే అయితే ఇప్పుడు ఓవరాల్గా అంతిమంగా నేను చెప్పేది ఏమిటయ్యా అంటే ఇది ఒక అవేర్నెస్ పెంచడం కోసం ఇలాంటి వీడియో నేను చేసినా లేదా ఇలాంటి స్టడీలు వచ్చినా ఏమిటయ్యా అంటే ఇది మహిళల్లో అవేర్నెస్ పెంచడం కోసం, చదువుకొని కూడా అసహాయంగా ఉంటున్నటువంటి, ఉద్యోగాలు చేస్తున్న కూడా అసహాయంగా ఉంటున్నటువంటి మహిళలకు తమను తాము స్ట్రెంగ్థన్ చేసుకోవడం కోసం, తాము నిలబడి మొత్తం తమ సంసారాన్ని నిలబెట్టుకొని ఇతరులకు కూడా సహాయపడేటటువంటి విధంగా ఆ అవేర్నెస్ పెంచుకోవాలి. అంతే, అంతకు మించి లేని బాధలు కొని తెచ్చుకోని అవసరం లేదు, ఉన్న సంసారాలని డిస్టర్బ్ చేసుకోని అవసరం లేదు. జరిగింది ఏమిటో తెలుసుకోవాలి, తెలుసుకుంటే అవేర్నెస్ పెరుగుతుంది. అవేర్నెస్ పెరిగితే అర్థం చేసుకుంటాం, అర్థం చేసుకుంటే మనల్ని మనం నిలబెట్టుకుని సమాజాన్ని నిలబెట్టడానికి మరింత ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇదంతా ఈ విషయాలన్నీ ఇన్ని విపులంగా నేను ఎందుకు చెప్పాను అంటే ఆ వీడియోకి వచ్చినటువంటి రెస్పాన్స్తో నాకు నిజంగా ఒక బాధ్యత ఉంది. వీళ్ళందరి యొక్క కష్టాలకి, కన్నీళ్ళకి, ఆ బాధలకి, ఆ గాథలకి, వారి పెట్టుకున్న మరకి
నేను ఏదో నాకు తోచినటువంటి సలహా చెప్పడం కాదు, దేశవ్యాప్తంగా వారికి ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటిది ఏమిటో తెలియజెప్పాలని ఈ చిన్న వీడియో. నచ్చితే ఇది కూడా మీ మిత్రులకు షేర్ చేయండి. తప్పనిసరిగా వ్యక్తిగతంగా నిలబడండి, వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి, ఇతరులకు మీ నుంచి ఒక మంచి సహాయం అందేలాగా మిమ్మల్ని మీరు మలుచుకోండి. మహిళలకు అందరికీ కూడా నేను చేతులు జోడించి చేసే విన్నపం ఇది. థ్యాంక్ యూ.